హల్లెలూయా. మంచిది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి ఆ మాటలు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉందురు. చూడండి, ఇక్కడ నివసించుదురు, నిలిచి ఉందురు, ఈ రెండు వాక్యాల్ని మనం జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకంటే మన దేశంలో లేక మన దేవుని రాజ్యమందు లేక శరీరంతో ఉన్న ఈ దేశమందు మనం నివసించాలి, మనం బ్రతకాలి. ఎలాగ బ్రతకాలి? బ్రతుకుతున్నారు, అందరూ బ్రతుకుతున్నారు. ఎలాగ బ్రతకాలి అనేది మనం ఆలోచించవలసిన విషయం. నేను చాలాసార్లు వాడుకగా చెప్తుంటాను, బ్రతకడం కాదు, బ్రతకవలసిన బ్రతుకు బ్రతకాలి. అంతే కదండి. కొందరికి బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, కన్నీళ్లు కలిగినప్పుడు అంటుంటారు, ఏం బ్రతకన్నా ఈ బ్రతుకు అంటారు. నిజమే. ఏడ్చుకుంటూ బ్రతకడం బ్రతుక, దిగులుతో బ్రతకడం బ్రతుక, కన్నీళ్లతో వ్యాధితో వ్యధతో బ్రతకడం బ్రతుక. సరే, కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఇరుకైన మార్గాలు తీసుకుని వెళతాడు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కొన్ని సందర్భాల్లో ఆయన పుటమి వేస్తాడు అగ్నిలో, నేను దాని గురించి మాట్లాడట్లేదు. కొన్ని సందర్భాలలో ప్రభు మనకొక పాఠం నేర్పుతాడు. ఒక పెద్ద బండ ఉందంట, పెద్ద బండ. రోజు వెళ్ళి ఆ బండని తొలగించాలని అతడు శతప్రయత్నం చేస్తున్నాడు, ఆ బండ కదలట్లే. రోజు అతని డ్యూటీ ఏంటంటే వెళ్ళడం, ఆ బండను శక్తి వంచన లేకుండా శక్తి కూడగట్టుకొని నెట్టుతున్నాడు, అది కదలట్లే. ఒకరోజు విసిగిపోయి ప్రార్థన చేశాడట. ఏంటి ప్రభువా, ఒక చిన్న ప్రార్థన చేస్తే పర్వతమే కదులుతుంది అన్నావు కదా, మరి బండ కదలట్లేదేంటి? అట్లాంటి ప్రభు అన్నాడట, బండను చూడకు. కాదు, నేను చెప్పనండి, లేకపోతే మీ మైక్ మీరు తీసుకోండి, మీరు మాట్లాడండి. ఆ బండను చూడకు, ఆ బండ అక్కడ ఉన్నందువలన నీకు కలిగిన శక్తిని చూసుకో అన్నాడంట. ఉండండి. అంటే అర్థం ఏంటి? ఇతడు రోజు వెళ్ళి ఆ బండని నెట్టి అతని కండరాలు, అతని ఫిట్నెస్, అతని బాడీ స్టామినా మంచి ఆరోగ్యకరంగా తయారైపోయింది. అప్పుడు దేవుడు అన్నాడట, ఆ బండ నీ కీడు కొరకు కాదు, నీ ఆరోగ్యం కొరకు. మీకు అర్థమైందా? మనం యేసునామంలో తీసేయి, యేసునామంలో పా అట్లా అనకూడదు. నేను అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో ఆ బండ అక్కడ ఉన్నందువలన రోజు అతను వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. తద్వారా అతనికేం కలిగింది అని అంటే అతనికి బలం కలిగింది. కొన్ని బండలు మనకు బలాన్ని కలుగ చేస్తాయి, కొన్ని ఆటంకాలు మనకు ప్రార్థనను నేర్పిస్తాయి, కొన్ని ఇబ్బందులు మనకు దేవునితో సంబంధాన్ని పటిష్టం చేస్తాయి, కొన్ని ఇరుకైన మార్గాలే మనకు ఆశీర్వాదాలకి ద్వారాలుగా నిలుస్తాయి, కొన్ని కన్నీటి అనుభవాలే మనల్ని దేవుని పాదాలు పట్టుకునేటట్లు చేస్తాయి. ఇలాంటివన్నీ మనకు ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి. వాటిని యందు మనం నిలిచి మనం నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్నప్పుడే మనం విజయవంతంగా బ్రతకగలుగుతాము. అంతేకాదు, అనుభవపూర్వకంగా ప్రభుతో అడుగులు వేయగలుగుతాం. కనుక ఆ విషయం కాదు నేను చెప్పేది. కొందరు బ్రతుకుతున్న బ్రతుకు దేవుడు అనుగ్రహించిన బ్రతుకు వేరుగా ఉంటుంది. అలా కాకుండా వేరే విధంగా బ్రతుకుతుంటారు, వేరే విధంగా వాళ్ళు జీవించడానికి ఇష్టపడతారు. అది నిజంగా బ్రతకకూడని బ్రతుకు. బ్రతకవలసింది, జీవించవలసిన జీవితం, బ్రతకవలసిన బ్రతుకు దేవుని చిత్తంతో లింక్ చేయబడి ఉండాలి, దేవుని చిత్తంతో ముడివేయబడి ఉండాలి. అది మనకు శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని పుట్టిస్తుంది అనేది మనం గుర్తించాలి. ఈ వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యథార్థవంతులు దేశములో నివసించుదురు. ఇంకొక చిన్న చక్కటి పాఠం నేర్పించే మాట ఏంటంటే, ఇందులో లోపము లేనివారు. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఇదే. ఎలాంటి వారంటండి? లోపము లేనివారు, కోపము లేనివారు కాదు, లోపము లేనివారు.
చూడండి, ఒక విశ్వాస జీవితంలో ఆ లోపము అనేది, ఇప్పుడు మనమంతా ఎవరమి? డౌటా? నోట్లో ఆ మాట రావట్లేదంటే మీకు డౌట్ ఉన్నట్టే ఉంది. మనమంతా ఎవరమి? ఆ మాట మన నోట్లో రావట్లేదంటే పిశాచి ఏదో చేసి ఉంటాడు. కాబట్టి విశ్వాసులమైతే కళ్ళలో మనల్ని అడిగినా చెప్పేయచ్చు. మనం ఎంత ఎవరమి? రైట్ అన్నప్పుడు మనలో ఏమేమి లోపం ఉన్నదో అనేది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యంలో వ్రాయబడిన మాట, లోపము లేనివారు. కొందరు అన్నింట్లో పర్ఫెక్ట్, కానీ ఎక్కడో ఒక లోపం ఉంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే అసలు లోపము అనేది దేనిని సూచిస్తుంది అనంటే, ఎదుటి వాళ్ళు మనల్ని చూసినప్పుడు, ఎదుటి వాళ్ళు మనల్ని గుర్తించినప్పుడు మనలో ఉన్న బలహీనత. ఇది మనకు ఒకవేళ ఆటంకం లేకపోవచ్చు. మీరు ఏమనుకోనంటే, నేను కొంచెం చొరవ తీసుకుని మాట్లాడతాను. మీరు ఏమనుకోనంటే, ఒక్కొక్కరికి ఒక పార్ట్, ఒక శరీరంలో ఒక భాగం బలహీనంగా ఉంటుంది అనుకోండి. ఆ బలహీనత అతనికి ఆటంకంగా ఉండదు, కానీ నాకు చూసినప్పుడు అది ఒక లోపం. మీరు స్పిరిచువల్గా కొంచెం అర్థం చేసుకోండి. అతనికి ఆ బలహీనతగా ఆటంకంగా లేదు. ఆ చేతుల్ని తింటాడు. మనం ఎలాగా తిరుగుతామో అలాగే అతను కూడా సంతోషంగా తిరుగుతుంటాడు. ఎప్పుడు దాని గురించి ఆలోచించడు. అతనికి అది ఆటంకం కాదు. వింటున్నారండి? అంటే కొన్ని బలహీనతలు మనకు అది బలహీనతగా కాకపోవచ్చు, కొన్ని బలహీనతలు మనకు ఆటంకంగా లేకపోవచ్చు, కానీ అగ్ని నేత్రాలతో చూచుచున్న దేవునికి అది ఎలా అంట లోపంగా ఉండకూడదండి. అంటే నేను అంటాను, ఏంటి నేను వాక్యం చెప్పేటప్పుడు నీళ్లు తాగడం కూడా తప్ప అన్నాను అనుకో నేను, అంటే అది నాకు ఆటంకంగా లేదు. బహుశా అగ్నినేత్రాలతో చూచే దేవునికి అది లోపమై ఉండొచ్చు. వీడిలో అది లోపం, ఇతనిలో అది లోపం, ఈవిడికి ఇది లోపం. అంటే మనల్ని పరిశీలించి పరీక్షించే ఆ కంటికి, ఆ దృష్టికి పర్ఫెక్ట్, సంపూర్ణమైన ఆ స్థితిని మనం కలిగి ఉండాలట. ఇలాంటి వాళ్ళు ఆ దేశంలో నిలిచి ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పర్ఫెక్షన్కి, ఆ సంపూర్ణతకి మనం సాగి వెళ్ళాలి. ఏదో ఒక ఆచారంగా భక్తిని చేస్తే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అన్న ఎప్పుడు మాతో చెప్తుండేవాళ్ళు, రేయ్ ఎప్పుడు మీరు ఆచారాల చుట్టూ వెళ్ళకండి, ఆచారాలు పట్టించుకోవద్దు. ఆచారాలు అంటే ఏంటి? ఇప్పుడు లేచి నిలబడదాం, కూర్చుందాం, స్వార్థ పత్రిక చదువుదాం. అర్థమవుతుందా? ఇలా ఆచారం ఉంది మనకు. పరిశుద్ధాత్ముడు మనల్ని సంపూర్ణంగా చేయడానికి ఆయన మన చేతిని పట్టుకుని ఎలా నడిపిస్తే అలా నడిస్తేనే ఆయనకి ఇష్టమైన సంపూర్ణతలోనికి మనం వెళ్ళగలుగుతాం. అలా కాదయ్యా నా పద్ధతులు ఎలా ఉన్నాయి, అలా కాదయ్యా నా ఆచారం ఎలా ఉంది, అలా కాదయ్యా నేను నేర్చుకుని ఇంతే, అలా కాదయ్యా నాకు ఇష్టం ఇంతే. అదే కదా యేసయ్య చేసిన అద్భుతంలో కూడా వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. మనం ద్రాక్షారసాన్ని దేంట్లో తెచ్చుకుంటాము? తోలుతిత్తుల్లో కదా. మనం ద్రాక్షారసాన్ని దేంట్లో నింపుతాము, దేంట్లో నింపుకుంటాము? తోలుతిత్తుల్లో కదా. కొట్టుకెళ్ళి ఆ తోలుతిత్తులు తీసుకెళ్ళి ఆ తోలుతిత్తుల్లో పోసుకొని వచ్చుకునేవాళ్ళమే. మరి ఈయనేంటి రాతి బాణాలు నింపంటాడు? ఎందుకురా? ఈ రాతి బాణాల్లో సాంప్రదాయం మనకు లేదే. చూడండి, యేసయ్య వాళ్ళ సాంప్రదాయం తెలుసు కదా ఆయనకి. ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే వాళ్ళు ఇష్టపడతారు, ఇలా చేస్తేనే వాళ్ళు ఆనందిస్తారు అని వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటట్టు చేయొచ్చు కదా. ఇప్పుడు మీరంతా వస్తున్నారు, మీరంతా వస్తారు. ఇప్పుడు మీకు ఏది ఆనందమో, మీకు ఏది సంతోషమో అది నేను గుర్తించి చేశాననుకో, ఒక విధముగా ఒకవేళ అది మంచిదే అయినప్పటికీ స్పిరిచువల్గా కొన్ని విషయాలలో అది మంచిది కాదు. ఇప్పుడు మీరందరూ వస్తారు, మీకు వసతి చేయడం మంచిదే, మీకంతా కూర్చోవడానికి సదుపాయాలు చేయడం మంచిదే, ఓకే.
మీరంతా వస్తారని మీకు అంత శుభ్రంగా ఏర్పాటు చేసి సౌండ్ కానివ్వండి, అలాగే గాలి కానివ్వండి, ఇవన్నీ చక్కగా అమర్చి మీకు శుభ్రంగా దేవుని వాక్యం వినడానికి మీకు అన్ని సదుపాయాలు చేయడం మంచిదే. ద సేమ్ టైం మీరంతా వస్తారు, మీ అందరికీ సంతోషం కలగడానికి ఇప్పుడు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రాం పెట్టి, కల్చరల్ ప్రోగ్రాం భరతనాట్యం వేయించాను అనుకో, వేరే వేరే కాదు నేను చెప్పేది, ఎందుకంటే మీకు సంతోషం అని, మీకు సంతోషపరచడానికి, మీ ఆనందాన్ని చూడడానికి, మిమ్మల్ని సంతోషంగా సాగనంపడానికి. నా ప్రజలు ఎలాగైతే సంతోషిస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆ విషయంలో ఆనందించే వాళ్ళని అలా చేస్తేనే అనుకోండి, అది దైవ విరోధమైన కార్యం అవుతుంది. యేసయ్య కూడా చూడండి, ఆయనకి వాళ్ళ సాంప్రదాయం తెలుసు. వాళ్ళతో ఏమో ఆయన అక్కడ ఉన్నాడే కదా, వాళ్ళ మధ్యలో పుట్టినవాడే కదా. వాళ్ళు ఎలా ద్రాక్షరసాన్ని వాడుకుంటారు, ఎలా ద్రాక్షరసాన్ని తెచ్చుకుంటారు, ఎలా వాళ్ళ సాంప్రదాయ పద్ధతులు ఎలా ఉన్నాయి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. కానీ అలా ఇష్టపడలేదు ఆయన. ఆ రాతి బాణాలను శుభ్రం చేయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాతి బాణాలను శుభ్రంగా కడిగించాడు, నీళ్లతో నింపించాడు. ఆ రాతి బాణాలలో ఒక అద్భుతాన్ని ఆయన ప్రారంభించినప్పుడు వాళ్ళకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఈ పాత సాంప్రదాయాలలో దేవుని అద్భుతం జరగదా? ఈ సనాతనమైన ఆచారాలలో, లేకపోతే ఈ పితృపారి ఆచారాలలో, లోక సంబంధమైన కార్యక్రమాలలో దైవ కార్యాలు మనం చూడలేమనే వాక్యం చెప్తుంది. మరేం చేయాలి? పరిశుద్ధుడైన దేవుడు మనకు ఆజ్ఞాపించే ఆ మాటలో, ఆ నూతనత్వంలో, ఆ దైవ నడిపింపులో, దేవుడు అనుగ్రహించిన వివేకమైన మనస్సులో ఆయన మనల్ని చేపట్టి ఆధ్యాత్మికమైన విలువలలో క్రొత్తదైన రుచిని, క్రొత్తదైన జీవితాన్ని, క్రొత్తదైన అద్భుతాన్ని మనం అనుభవించి మనం సాక్షిగా నిలబడగలుగుతాం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన రాతి బాణాలు తీసుకుని వచ్చి ఆ రాతి బాణాలలో నీళ్లు నింపి ఆ నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినప్పుడు వాళ్ళు హవ్వయ్యారు, ఆశ్చర్యపడ్డారు. ఇది ఎలాగా కుదిరింది, ఈ టేస్ట్ ఎలా వచ్చింది? వింటున్నారండి? కనుక ఆ అద్భుతం, ఆ ఆశ్చర్యమైన కార్యం, ఆ శుద్ధీకరణలో ఏ లోటు లేకపోతే ఏ లోపము మనకు అలవాటు ఏంటంటే, మనం దేంట్లో దేనిలో మనం బలవంతులమో దానిని మనం ఆధారం చేసుకుంటాం. ఓకే, గంటలు నేను ప్రార్థన చేస్తానండి, ఓకే, ప్రార్థన అనుభవం ఉంది కనుక దానిని మనం ఆధారం చేసుకుంటాం. కానీ ఆ ప్రార్థనలో నీవెంత బలహీనుడవో, ఎంత బలహీనురాలవో నీకు తెలుసా? అది మనం గుర్తించు. గంటలు ప్రార్థన చేస్తాను, మంచిదే, కానీ ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు, అందులో ఎంత లోటు, ఎంత లోపం కలిగి ఉన్నావు, అది మనం గుర్తించలేము. వింటున్నారండి? ప్రార్థించడానికి మోకరించినప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఇంపైనది గాను, దేవునికి సువాసన గాను, ఆగ్రానించు సువాసనగా అది పరమునకు ఎగసి వెళ్ళి ఆ సింహాసనాసనుడైన దేవుని యొద్ద నుంచి ఆ సమాధానాన్ని మన యొద్దకు తీసుకొని రాగలిగిన ప్రార్థనేనా? అందులో ఏ లోపం కలిగి ఉంది మనకు తెలియదు. ప్రార్థన కలిగి ఉన్నాను అనుకుంటాం, కానీ ఆ ప్రార్థనలో ఉన్న లోపం తెలియదు. అందుకే వాక్యం అంటుంది, నీవు అలాగ చేసిన ఎడల నీ ఇంటి కప్పు కూడా దాటదు నీ ప్రార్థన. ఏదో లోపం గనక తుదుకు మెట్టుకు ఈ వాక్యం మనతో చెప్పేది ఏంటంటే, మీరు ఈ దేశంలో నిలిచి ఉండాలి, ఆ దేశమందు మీరు నివసించాలి అని అనుకున్నప్పుడు మీరు లోపము లేని వారై ఉండడానికి మీలో ఉన్న లోపం ఏంటి? ఇప్పుడు నాలో ఉన్న లోపం ఏంటి, మీలో ఉన్న లోపం ఏంటి? ఎవరికి వాళ్ళం విశ్లేషించుకొని విమర్శించుకోవాలి. ఎందుకంటే నేను ఒకరిని కంటపడినప్పుడు నాలో లోపం కనబడకూడదు, మీరు నా కంటబడినప్పుడు మీలో లోపం కనబడకూడదు. మన అందరం ప్రభువుకు కనబడినప్పుడు అగ్ని నేత్రములు కలిగిన ఆయన దృష్టికి ఏ లోపము మన ఎందుకు కనబడకూడదట. స్తోత్రం చెప్పండి. మీరు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2
2వ వాక్యాన్ని చదువుతారు, వినండి. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, మళ్ళా చదవమ్మా కొంచెం నెమ్మదిగా. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ. ఇక్కడి నుంచి వినండి. మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెను. అది మన లోపం ఏంటి ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బట్టబయలు చేసేసాడు ఆయన. మనం దీని కొరకు ఈ లోపము మనలో కనబడకుండానట్లు మనం జాగ్రత్త పడాలి. దీని కొరకై, వీటి కొరకై మనం ప్రయాసపడాలి. ఏంటయ్యా మనలో ఉండే లోపము అనంటే ఇక్కడ రాయబడి ఉంది, మాన్యులమై ఉండాలంట. మనం స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలంట. అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటండి? అందరు చెప్పండి. పాడు బుద్ధి ఒకటి ఉంటుంది, పాడు బుద్ధి. మనం స్వస్థ బుద్ధి కలిగిన వారమై అంటే ఆరోగ్యకరమైన స్వభావం. బుద్ధి అంటే ఏంటి? తిట్టు కాదు అది. తిట్టేటప్పుడు తిడుతుంటారు కదా, బుద్ధి లేనోడా అంటారు. అది తప్పేమి కాదు. అంటే స్వస్థ బుద్ధి లేనివాడు, మంచి బుద్ధి లేనివాడు, ఆరోగ్యకరమైన బుద్ధి లేనివాడు, హానికరమైన బుద్ధి కలిగిన వాడు, ప్రమాదకరమైన బుద్ధి కలిగిన వాడు. వీరి స్వభావం మరొకరికి ఆశీర్వాదం కాదు. వీరి నడవడి ఒకరికి మార్గదర్శకంగా ఉండేది కాదు. ఈ ఆరోగ్యం లేని, ఈ స్వస్థ బుద్ధి లేని వ్యక్తి యొక్క వ్యక్తిత్వం సమాజానికి కీడు. సమాజానికే కాదు, అతనికి కూడా కీడు, అతనికి కూడా మంచిది కాదు. ఆ పాడు బుద్ధి నేను ఇంకా వివరించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే ఆ స్వాభావికమైన గుణగణాల వలన ఈ రోజున మనిషి మానవత్వాన్ని కోల్పోయి, ఆ గుణగణాల వలన ఈరోజు మంచి చెడుల యొక్క వ్యత్యాసం తెలియని మూర్ఖత్వంలో పడి దైవత్వానికి దూరమైపోవడం, దైవ సన్నిధిని పోగొట్టుకోవడం, ఆ దైవ సారూప్యాన్ని చెదరగొట్టుకొని ఈ రోజున శిథిలమైన శిలగా మారిపోయిన ఆ రాతి గుండె లాంటి మానవత్వపు మనుషుల్ని ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనలో స్వస్థ బుద్ధి గలవారమై ఉండి మరీ ముఖ్యంగా గమనించవలసింది విశ్వాస ప్రేమ సహనముల యందు. ఇక్కడ ఆగుదాం. విశ్వాస ప్రేమ సహనముల యందు అంటే విశ్వాసమునందు, ప్రేమయందు, సహనమునందు మనం లోపము లేని వారమై ఉండాలంట. నీ విశ్వాసము లోపము లేనిదై ఉండాలి. విశ్వాసం ఉంది, వింటున్నారా? విశ్వాసం లేకుండా మీరు ప్రభు దగ్గరికి రారు కదా. విశ్వాసం లేకుండా మీరు బైబిల్ వాక్యం చదవరు కదా. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయరు కదా. విశ్వాసం లేకుండా దేవునితో నడవరు కదా. అయితే ఉంది విశ్వాసం. అయితే ఎంత విశ్వాసం అంటే లోపం. ఇంకా ఈ విశ్వాసంలో లోపం ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ ఈ విశ్వాసంలో కొంత లోపాన్ని మనం చూస్తాం. విశ్వాసములకు తండ్రి మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళవలెనో, ఎక్కడికి చేరుకోవాలనో అసలు తెలియకయే, అడగకుండానే ప్రభుతో కూడా నడవడానికి, ఆయన చూపించిన దేశానికి వెళ్ళడానికి సిద్ధపడిన వీరుడే. కానీ ఒక చోట అతని జీవితంలో లోపం కనిపిస్తుంది. ఆ లోపం అతని యావత్ జీవితం మీద ప్రభావితం చేసింది. మనం అనుకుంటాం చిన్నది కదా, ఇది కూడా అంత పట్టించుకుంటే ఎట్లాగా ఉంటున్నారండి. ఇది కూడా మనం అంత ఆచితూచి మనం పరిశీలించుకోవలసిన విషయం ఏమిందో. లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్నాం, కానీ మనలో లోకం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం లోకంలోనే ఉంటాం, లోకంలోనే జీవిస్తాం, లోకస్తులతోనే మింగిలి అయి ఉంటాం, లోకస్తులతోనే కలిసిమెలిసి మనం తిరుగుతుంటాం. కానీ మనం లోకంలో ఉన్నంత మాత్రాన లోకం మనలో పడచూపకూడదు కదా.
ఆ ప్రత్యేకతను మనం గమనించాలి కదా. ఆ ప్రత్యేకతని మనం విశ్లేషించుకొని దానిని మనం జాగ్రత్తగా తీసివేసుకుంటే పరిపూర్ణత మనకు కలుగుతుంది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. విశ్వాసము అనేది లోపం లేనిది. మీకు గతంలో కూడా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ సందర్భానుసారంగా ఆ మాట మరొకసారి నేను మీతో చెప్తాను. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, సాయం సంధ్య వేళ అయిపోతుంది, ఇంకా యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. ఏ వ్యక్తిని ఏమనుకుంటారంటే మన చేతిలో ఇక లేదేమి, మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే మనం చేయవలసిన ప్రయత్నం మనం చేసాం, సమయం అయిపోయింది, పొద్దుకుంకిపోతుంది, సాయం సంధ్య వేళ అయిపోతుంది, మనం చేసే పని మనం చేసి ముగించాం, ఇక మన చేతులు ఏం లేదు అని చేతులు ముడుచుకోవాలి. కానీ విశ్వాస వీరుడు యొక్క క్రియా సాధకం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఏది ఇప్పుడు నేను శాసిస్తే, ఏది మనం ప్రార్థించి నిలబెట్టగలిగితే ఈ కార్యం జరుగుతుంది అని అనుకున్నాడో దానిని శాసించడానికి పూనుకున్నాడు. ఎందుకని పూనుకున్నాడు అనంటే అతనుకున్న విశ్వాసం ఎలాంటిది అనంటే అతనికి ఏమాత్రం కూడా సందేహము కలిగించని లోపము లేని విశ్వాసం. అసలు ఇంకొక మాట చెప్పనా, నిరీక్షించడానికి అసలు ఆధారమే లేనప్పుడు నిరీక్షించడమే విశ్వాసం. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఉన్నాడండి, దాన్ని ఎవరేం చేయగలుగుతారు? ఈ సూర్య చంద్రుల్ని ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఈ సూర్య చంద్రుల మీద అజమాయిషి దేవుడు ఎవరికి ఇచ్చాడు? పోనీ ఎవరినన్నా దానికి లీడర్గా పెట్టుంటే వాళ్ళని పట్టుకోవచ్చు, వాళ్ళని అడగచ్చు, వాళ్ళని ఏదో చేయొచ్చు అనుకోవచ్చు. లేదు కదా, విధించబడిన విధిని తిరగరాయగలిగిన ఆ శక్తి కలిగిన విశ్వాసం అండి. ఎప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే అసలు ఆ థాట్ రావడమే ఒక అద్భుతం, ఆ ఆలోచన రావడమే ఒక అద్భుతం. నేను ప్రార్థిస్తే ఈ సూర్య చంద్రుల్ని ప్రభు ఆపుతాడు అనే పూర్ణమైన విశ్వాసం ఉందే, ఇది సంపూర్ణమైన విశ్వాసం. హల్లెలూయా. నేను ప్రార్థిస్తే ఆయన నిశ్చయంగా ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. నా దేవుడు నా కొరకై దేనినైనా చేస్తాడు, నా కొరకై ఆయన పూనుకుంటాడు ఆ పనిని అని విశ్వసించగలిగిన ఆ మనసు పూర్ణమైన విశ్వాసము కలిగిన మనసు. ఇప్పుడు మనమంతా విశ్వాసమే, విశ్వాసం కలిగిన వారమే. ఇప్పుడు మిమ్మల్ని సాక్ష్యం చెప్పమంటే చెప్తారు. మీ సాక్ష్యాలు రోజు నేను వింటానే ఉంటాను కదా, దేవుడు కూడా వింటానే ఉంటాడు, అందరు వింటానే ఉంటారు కదా, మీ సాక్ష్యాలు వింటుంటాం కదా. కానీ ఎవరైనా పూర్ణమైన ఈ విశ్వాసాన్ని చేతబట్టిన వారైతే ఇవి మాత్రమే కాదు, ఏది కాళ్ళు నొప్పి, వెన్ను నొప్పి, తల నొప్పి, పన్ను నొప్పి, సైకిల్ మీద నుంచి పడ్డాను, ఆటో నుంచి పడ్డాను, హాస్పిటల్కి వెళ్ళాను, ఆపరేషన్ థియేటర్లో పడి ప్రార్థన చేసుకున్నాను, మనల్ని చెప్తుంటారు కదా. ఓకే, ఇవి మాత్రమే కాదు. మరి ముఖ్యంగా కొంతమంది చెప్తుంటారు సాక్ష్యాలు, నేను కూడా వింటుంటాను. వాళ్ళ సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, ప్రభువా ఇదిగో ఇప్పుడు ఈ అద్భుతం చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అన్నాను, వెంటనే తగ్గిపోయింది. సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అంటేనే కాదు, జీవితాంతం నీకు సాక్షిగా సాక్ష్యం చెప్పుకుంటానంటే ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత ముడుపు చెల్లించేసినట్టేనా? సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, సాక్ష్యం చెప్పుకో, మంచిదే కాదనట్లే, అది కాదు, రుణపడి బ్రతుకుతానయ్యా నా జీవితాంతం. అది ఈ రోజున కొందరు నోటమని వినలేమండి. సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను, తగ్గిపోయింది, దేవుడు అద్భుతం చేశాడు, సాక్ష్యం చెప్పేశా, బరువు దిగిపోయింది, భారం తీరిపోయింది, స్తోత్రం, మీ అందరికి వందనాలు, ఇంకా వచ్చే సంవత్సరం ఎప్పుడన్నా జరిగితే అప్పుడు కలుసుకుందాం మనం అన్నట్టు కాదు. విశ్వాసము కలిగిన వ్యక్తి నిరీక్షించడానికి ఆధారము లేనప్పుడు విశ్వాసము చేత వాటిని చూడగలిగిన ఆ ఆధ్యాత్మికమైన ఆ విలువ ఉందే, అది పూర్ణమైనది. స్తోత్రం. ఇక్కడ విశ్వాసం విషయంలోను రెండవది ప్రేమ. లోటు లేని, కొదువలేని, లోపము లేని ప్రేమ. ప్రేమ 2 అక్షరాలే, కానీ చాలా లోతైనది, ఎంతో కొలవలేనంతది ప్రేమ. నేను చెప్పేది పవిత్రమైన ప్రేమను మీలో ఎవరైనా కొలవగలరా?
పవిత్రమైన ప్రేమను ఎవరైనా ఎంచగలరా? పవిత్రమైన ప్రేమను ఎవరైనా ఇంత అని చెప్పగలరా? లేదు. ప్రాణము కంటే మించినది, ప్రాణము కంటే విశాలమైనది. ఆ ప్రేమను బట్టి యేసయ్య ఆ ప్రేమను బట్టి ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట ఆయన. అంటే ప్రాణము కంటే విలువైనది. ఇప్పుడు ఈ చేతిలో ఒకటి ఉంది, ఈ చేతిలో ఒకటి ఉంది, ఏదైనా ఒకటి వదిలేయండి అన్నాం అనుకో, ఏది వదిలేస్తాం? మీకు అర్థం కాలేదు కదా? అర్థం కాలేదు కదా? చెప్తా. ఈ చేతిలో అరటిపండు ఉంది, ఈ చేతిలో 10,000 ఉంది. ఇప్పుడు అర్థమైంది బా మొఖాలకి. ఈ చేతిలో ఒక అరటిపండు ఉంది, ఈ చేతిలో ఒక 10,000 ఉంది, ఏదైనా ఒకటి వదిలేయి అన్నారనుకో, ఏది వదులుతారు? అంతేలే, నాకు తెలుసు మీరు చెప్పాలనేంటి. మరి ఈ చేతిలో ప్రాణం ఉంది, ఈ చేతిలో ప్రేమ ఉంది, ఏదైనా ఒకటి వదిలేయమంటే యేసయ్య ప్రాణాన్ని వదిలేశాడండి. ఎందుకని వదిలేశాడు అనంటే ఈ ప్రేమ ముందు ఈ ప్రాణం లెక్క లేదా ఆయనకి. మరి ఈ ప్రేమ అంత పరిపూర్ణది అన్నప్పుడు ఆ ప్రేమలో నీకున్న లోటు ఏంటి? ఎంత లోటు ఉంది నీలో చూసావు ఎప్పుడన్నా? ప్రేమిస్తున్నా, ప్రేమ కలిగి ఉన్నా, కానీ ఎంత ప్రేమ కలిగి ఉన్నావు? ఎంత లోటు నీ ప్రేమలో కనబడుతుంది? ఏదో తాత్కాలికంగా, ఏదో ఆపద మొక్కులతో, ఏదో అవసరాలు తీరడానికి, ఏదో అక్కర్లు తీరడానికి ఆయనను ప్రేమించినట్లుగా ఆ ప్రేమను వలకపోస్తున్నావా? గాఢమైన ప్రేమ. వింటున్నారండి? ఆ ప్రేమ దేనినైనా సహిస్తుంది. ఆ ప్రేమ ఎంత భారాన్నైనా భరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఉదాహరణకు చెప్తున్నా. కొందరిని నాయన ఒరేయ్ ఎట్ట భరిస్తున్నావురా స్వామి అని అంటే, ఏముందిలే అన్న అంటారు. ఎందుకంటే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు కనుక ఆ వ్యక్తి యొక్క భారం ఇతనికి భారంగా లేదు. కొందరు ఉంటారు, ఏంటన్నా, ఏంటవ్వా, ఏంటి తమ్ముడా అన్నాం అనుకో, వెంటనే స్టార్ట్ చేస్తాడు, అన్నా నా బతుకన్నా అని స్టార్ట్ చేస్తాడు. అందుకే వాక్యం ఉంటుంది, ప్రేమ దోషములన్నింటినీ ఎందుకు కప్పుతుందంటే భరిస్తుంది, సహిస్తుంది. ఆ గాఢమైన ప్రేమ, ఆ లోతైన ప్రేమ, ఉత్తమమైన ఉన్నతమైన ఆ ప్రేమ, అందులో లోపం ఉండకూడదు, అందులో లోటు ఉండకూడదు, అందులో నువ్వు తక్కువ వాడిగాను కొదువ కలిగిన వ్యక్తిగా ఉండకూడదని వాక్యం సెలవిస్తుందండి. మీరు ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు చదువుతుంటారు కదా, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 4వ వాక్యంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం, మీరు నోటి సంపూర్ణులు. ఎలాగంటండి? మనం చెప్పాలి, అందరు చెప్పాలి, ఎలాగంటండి? సంపూర్ణులను, అనునాంగులను. ఇక్కడ ఆగుదాం. ఒక విశ్వాస విషయంలోనే కాదు, ప్రేమ విషయంలో కూడా మీరు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంట? చెప్పాలి, అందరూ చెప్పాలి, ఎలా ఉండాలంట? ఏ కొదువ, ఆరాధించడంలో కొదువు లేదు. గంటలు ఆరాధన చేస్తాం, చప్పట్లు కొడతాం, చప్పట్లు పట్టిస్తాం. ఆరాధనలో నువ్వు పర్ఫెక్ట్, స్తుతించడంలో నువ్వు చాలా పర్ఫెక్ట్, కానుక ఇవ్వడంలో నువ్వు చాలా దాతృత్వం. ఏది వెనక ముందు చూడు, తెగ నమ్మేసి తీసుకుని వచ్చి ఇచ్చేస్తావు, చాలా పర్ఫెక్ట్, రైట్? ఇంకా వేరే వేరే కార్యక్రమాలలో నువ్వు చాలా ముందడుగుంటావు, కాదనట్లేదు. కానీ దేవుని ప్రేమించే ఆ ప్రేమలో, ఎదుటి వ్యక్తిని ప్రేమించే ఆ ప్రేమలో, సమాజాన్ని ప్రేమించే ఆ ప్రేమలో, నీ సహోదరుని ఎడల నువ్వు కనపరిచే ఆ ప్రేమలో నీలో ఎక్కడో లోటు ఉంది, లోపం ఉంది. ప్రభువుని ప్రేమించినంతగా నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోయి ఉండొచ్చు. ప్రభువుని ప్రేమించినంతగా సమాజాన్ని నువ్వు ప్రేమించలేకపోయి ఉండవచ్చు.
ప్రభువుని ప్రేమించినంతగా నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించలేకపోయి ఉండొచ్చు. మీ గుండెల్లో మీరు రాసుకోవడానికి ఒక మాట చెప్తాను. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి తన కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి భార్యను ప్రేమిస్తాడు. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి భర్తను ప్రేమిస్తుంది. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి నశించిపోయే ప్రజలను ప్రేమిస్తాడు. నేను అనేది ఏంటంటే, ఆ ప్రేమ, దేవుని ప్రేమ మన గుండెల్లో ఉన్నప్పుడు అన్నింటిలో ఆ ప్రేమ కనిపిస్తుంది. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి శత్రువును కూడా ప్రేమించగలుగుతాడు. ఎందుకంటే ఆ స్వభావమే ప్రేమగా మారిపోతుంది. అది ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రేమ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమ మనకు ప్రత్యక్షమవుతుంది. మరి ఈ రోజున ప్రభు యొక్క ప్రేమ మనలో ఉంటే, ప్రభువుని ప్రేమించిన వారమే అయితే, మనం ఈ రోజున ఆ ప్రేమను ఎంత వ్యక్తపరిచి, ఎంత మనం ప్రత్యక్షపరిచి పూర్ణతలోనికి మనం రాగలుగుతున్నామనేది ఈ పూట మనం గుర్తించి మనం విమర్శించుకునవలసిన విషయం అండి. స్తోత్రం కలుగుగాక. మన విశ్వాసమునందును ప్రేమయందును నోటి. ఇక్కడ ఇంకా చాలా మంచి మాట. అందరు చెప్పండి, సంతోషమందా? సహనమందు. ఇక్కడ ఆగుదాం కొంచెం. ఈ రోజున ఆ సహనం చాలా కొదువైపోతుంది మనకు. ఏంటి అనంటే, ఆ ఓర్చుకునే, ఆ సహించే ఆ సహనం ఈరోజున విశ్వాసకి కొదువైపోతే, లోటు కలిగితే దైవ కార్యాలు మనలో చూడలేమండి. ఆ సహనం మనకు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో నడుము వంగిపోయిన ఒక తల్లి ఉంది. ఏంటంటే ఆమెకి నడుము వంగిపోయిన ఆ తల్లి ఇంట్లో కూర్చొని లైవ్ కార్యక్రమం చూసుకుంటూ కూర్చుందా? మీరు అంటారు, అప్పుడు లైవ్ లేదు కదా. సరే, ఆ వాక్యాన్ని, ఆమె జీవితాన్ని ఇప్పటికి పోల్చుకుందాం. ఇప్పటికీ నేను ఆమె జీవితాన్ని మార్చుకుందాం. ఇప్పుడు ఆమెకున్న కొదువును బట్టి, ఆమెకున్న బలహీనతను బట్టి, ఆమెకున్న పరిస్థితులు, వసతులను బట్టి ఆమె దేవుని సన్నిధికి దూరమైందా? ఆమె ఏనాడైనా ఆమె బలహీనతను ఆధారం చేసుకుందా? ఇప్పుడు మనలో కొందరు, ఇప్పుడు మీరు కాదులేండి, కొందరున్నారండి సాకులు చెప్పడానికి డిప్లొమా తీసుకున్నారు. డిప్లొమా స్టూడెంట్స్ అనమాట. వాళ్ళకి నోట్లోనే ఉంటుంది ఏదన్నా సాకు చెప్పడానికి. ఏం బ్రదరు, మన ఆదివారం రాలేదు, టక్కుమని చెప్పేస్తాడు అంతే. ఇప్పుడు కారణాలు ఎన్నైనా ఉండొచ్చండి, కారణం లేకుండా ఏ కార్యం జరగదు కదా. ఉంటాయి, కారణాలు ఉంటాయి. నలతగా ఉందంటాడు. ఒక తల్లి నాతో చెప్పింది, ఏం ఆదివారం రాలేదంటే, వస్తానని చెప్పింది. ఆమె ఇంటికి వెళ్తే 2-3 వారాలు కనబడకపోతే ఆమె ఇంటికి వెళ్ళా నేను. ఆమెనింది, ఎక్కడైనా కోడలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళకి చేసి పెట్టడమే అయిపోయింది నా బతుకు అనింది. పిచ్చిదనా, నీ కోడలు, నీ మనవాళ్ళు, మనవరాళ్ళకి చేసుకుంటూ కూర్చుంటే దేవుని సన్నిధి పోగొట్టుకుంటావా? లేదులే, వచ్చా వారం పో, ఏమో నాకేమో, ఆమె వచ్చి వారం పో అనింది. ఆ వారం కూడా రాలా. ఆ మరుసటి వారం వస్తే అడిగానంటే అంత తెలుగు కూడా కాదులే, మాట్లాడాలి. నేను ఆమెతో ప్రార్థన చేస్తుంటే అందరికీ వచ్చి లైన్లో నిలబడింది. నేను తక్కువైనా అందరికి చేస్తాను, ఆమె చేయలే. మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వచ్చింది, అక్కడ చేయలే. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వచ్చింది, చేయలే. ఆమెకు అర్థమైపోయింది, ఓ పాస్టర్ గారు కప్పకాలు దొక్కినట్టున్నాడు, మనకు చేసేటట్లేళ్లే అని పోయి కూర్చుంది. ఆఖరిలో వచ్చి నవ్వి, ఏమన్నా కోపం వచ్చిందా అనింది. కోపం రాకేమొస్తుంది మరి? మీ ఇంటిని ఎత్తుక్కుంటూ వచ్చి ఏమ్మా రాలేదంటే వస్తానన్నావు, మరి రాలేదేంటంటే ఆమె చెప్పిన కారణం చెప్పనవద్దా? చెప్తే దిమ్మ తిరిగిపోద్ది మీకు. ఏమనిందంటే, నాయన వద్దామని బొట్టలో బైబిల్ కూడా పెట్టుకున్నానయ్యా, బయలుదేరి గడప దాటి వచ్చే ముందు గొక్కడు, ఆమె ఎట్లా చెప్పింది ఎట్లా చెప్తున్నా, గొక్కడు మంచినీళ్ళు తాగి వద్దామని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి
కుండలో నీళ్లు ముంచుకొని గ్లాస్ నోటు దాకా వచ్చిందయా? నోటు దాకా వచ్చిన గ్లాసు చేయి జారిపోయి పడింది, కుండ పగిలిపోయిందయా? ఇది సాకాము చెప్పింది. నాకు ఇంకా కోపం వచ్చి అడిగా, ఓ ఏంది నువ్వు మాట్లాడేది? కుండ పగిలిపోయిన దానికి మందిరానికి రాకపోవడానికి కారణం ఏంటంటే అవనింది. ఏంటి అంత అపశకనం జరిగిన తర్వాత ఇంట్లో, నిజం, అంత అపశకనం జరిగిన తర్వాత అడుగు బయట పెట్టచ్చా? చూసారండి, కారణాలు ఉంటాయి. మీరు కూడా ఎన్నో కారణాలు చెప్తారు. మరి ఆ తల్లి కూడా కారణం చెప్పచ్చు కదా. నాయన, నేను నడుము వంగిపోయిన దాన్ని, బలహీనురాల్ని, నేను ఏం చేయగలుగుతాను? నాకు ఎలాగ వసతులు చెప్పు. నాకేమన్నా ఆటో మాట్లాడేవాళ్ళు ఉన్నారా? నన్ను బస్సు ఎక్కించేవాళ్ళు ఉన్నారా? నన్ను చేయబట్టి నడిపించేవాళ్ళు ఉన్నారా? పోనీ అక్కడికి వస్తే కనీసం కుర్చీ ఇచ్చేవాళ్ళన్నా ఉన్నారా? కూర్చుందామని చెప్పి కుర్చీల దగ్గరకు వస్తే రిజర్వేషన్లు చేయించుకుంటున్నారంట కొంతమంది కుర్చీలు. కూర్చుందామని వస్తే అయ్యో బలహీనలు వచ్చారే, పెద్ద వయసు ఉన్నోళ్ళు వచ్చారే, కొంచెం వాళ్ళకి కుర్చీ ఇద్దాము, పాపం కూర్చోలేక జడకు వచ్చింది, నిల్చోలేక జడకు వచ్చారు, కూర్చోవడానికి కుర్చీ ఇద్దామని కూడా కనికరించట్లేదంట. బైబిల్ ఒక కుర్చీలో, కర్చీఫ్ ఒక కుర్చీలో వేసి పెడుతున్నారంట. 2 కుర్చీలు. అమ్మ కుర్చీ ఖాళీగా లేదు, మా వాళ్ళు వస్తారు. ఎక్కడొచ్చేది? నాకు అప్పుడు అంతకుముందు టౌన్ సర్వీస్ బస్సుల్లో ఖర్చు వేసేవాళ్ళు కిటికీలో నుంచి. టౌన్ సర్వీస్ బస్సులు ఉంటాయి కదా, ఎక్కలేక ఎక్కువగా ఉన్నారనుకుంటే ఏం చేస్తారో తెలుసా? టైర్ మీద ఎక్కి ఖర్చు వేసేస్తారు. మనం నెమ్మదికి వెళ్ళినా కూడా మనం ఖర్చు వేసాను కదా అక్కడ అనుకోవచ్చు. మరి ఈ టౌన్ సర్వీస్ బస్సు ఎక్కిన వాళ్ళు ఎవరో వచ్చినట్టున్నారు ఇక్కడికి. అట్లాగే రిజర్వేషన్ చేయదు బాబా కుర్చీలు. కింద కూర్చోలేని వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి కుర్చీ ఇచ్చేయండి. ఆలస్యంగా వస్తే కింద కూడా చైర్స్ ఉన్నాయి కదా, శుభ్రంగా మామూలు కూర్చొని ఉన్నారు చూడు, కూర్చోవచ్చు. ఆరాధన ఎక్కడైనా కూర్చొని ఆరాధన చేయొచ్చు. అంతేగాని బలహీనులను అట్లాగా మీరు ఉల్లంఘించవద్దు. ఇంకొకటి కూడా ఏంటంటే, కింద కూర్చోగలిగిన వాళ్ళు అందరూ కింద కూర్చోండి. పాపం కాదు, తప్పు కాదు. కింద కూర్చోవడం ఇబ్బంది అయితే తప్పేమి కాదు, పాపం ఏమి కాదు. కుర్చీలో కూర్చోండి, ఇబ్బంది లేదు. సరే, నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ సాకులే కదా, ఇవన్నీ ఆమెకు ఆటంకాలే కదా. అక్కడికి వస్తే నేను కూర్చోడానికి కుర్చీ లేదు, అక్కడికి వస్తే నేను నాకు అలాగే ఎన్నో చెప్పచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పేదేనండి, ఇది ఆమె సహనానికి సూచన. ఆమె ఆ నడుము వంగిపోయిన పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందంట? అమ్మ చెప్పండి, నోడి తెచ్చి మాట్లాడండి. ఎవరైనా మీలో ఎవరైనా 18 సంవత్సరాల నుంచి ఒకే బలహీనతతో నేను వస్తున్నానండి అనేవాళ్ళు ఉంటారా? ఆ సహనం, ఆమెలో ఉన్న సహనం ఏంటంటే, ఏనాడైనా ఒకనాడు నా దేవుడు వస్తాడు. గట్టిగా కొట్టచ్చు చప్పట్లు, సచ్చుగా కాదు. ఆమేన్. ఆమెలో ఉన్న సహనం చూడండి, లోటు లేని, లోపము లేని సహనం. ఏనాడైనా ఒకనాడు నా దేవుడు వస్తాడు. ఆయన వచ్చిన నాడు శిక్షణంగా నన్ను చూస్తాడు. ఆయన వచ్చిన నాడు ఆయన నన్నే చేరతాడు, నా దగ్గరకే వస్తాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. ఆ సహనం, ఆ ఓర్పు. బాధాకరమైన ఒక చిన్న మాట చెప్తా, ఇప్పుడే గుర్తొచ్చింది. అన్న చెప్పేవాడు, ఒక ఊరిలో మీటింగ్కి వెళ్తే ప్రార్థనలు చేస్తున్నారంట. ప్రార్థనలకి ఆఖరిలో ఒక వార్త, ఇది ఆ గ్రౌండ్ దగ్గరికి. ఏమంటే, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది, అతను పరిస్థితి కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉంది అట్లా అని. సరే, అన్నాడట, ఇప్పుడు అతన్ని ఎక్కడ తీసుకెళ్ళారు అంటే, ఏసన్న గారు ఇప్పుడు మీరు వెళ్ళే ఆ దారిలోనేనండి హాస్పిటల్, అక్కడ చేర్చారంటండి అట్లా అని. వినండి జాగ్రత్తగా. అన్నాడట, మరి వెళ్ళేటప్పుడు అక్కడ ఆగిచ్చిన ప్రార్థన చేసి వెళ్ళొచ్చా అని. ఎందుకంటే వాళ్ళు మీటింగ్కి వచ్చి వెళుతున్నారు, అలా జరిగింది. అందుకే మేము పదే చెప్పేది, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. సాతానుగాడు పొంచి ఉంటాడు. సాతానుగాడికి మనం తావివ్వకూడదు, వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు, ఆయన మన బైక్ మీద కూర్చోబెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి.
భక్తికి తగినట్లుగా ఉండాలి, పరిశుద్ధులకు తగినట్లుగా ఉండాలి. ఏకిరిపోకిరిగా ఫ్యామిలీని మొత్తాన్ని బైక్ మీద ఎక్కించేసుకొని ఎలాగ ఊపుతూ కోతేశాలు వేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని చేతిలో ఉండాలి, అప్పుడు మనం కాపాడబడతాం. సరే, అలాగ జరిగింది కదా. వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి చిన్న ప్రార్థన చేసి వెళ్ళొచ్చా? అట్లా అంటే ఇబ్బంది ఏమి లేదండి ఏసన్న గారండి అంటే, ఆ మీటింగ్ పెట్టించిన కన్వీనరు వాళ్ళు కూడా వచ్చారంట. దగ్గరే కదా, అక్కడికి వెళ్తాను అంటున్నాడు కదా, మనం కూడా వెళ్దామని ఆ మీటింగ్ పెట్టించిన కన్వీనరు, ఆ సంఘ పెద్దలు కొంతమంది అందరు కలిసి అక్కడ కారు ఆపి హాస్పిటల్ అతను చేర్పించారంటే వెళ్తే ఆ తల్లి బోర్న అన్నం చూసి ఏడుపుకి ఎత్తుకుందంట. అన్న ఓదార్చి, ఏం కాదమ్మా దేవుడు సహాయం చేస్తాడు అది ఇదంటే, ఆమె అనిందంట, అన్న అది కాదన్న నేను ఏడ్చేది, 5 నిమిషాలాగయ్యా, 5 నిమిషాలాగయ్యా. దైవజనుడు మన ఊరు వచ్చాడు, చిన్న ప్రార్థన చేయించుకుని వెళదాం ఆయన దగ్గర అనంటే, నన్ను ఆ గ్రౌండ్లో అందరి ముందు కొట్టాడయ్యా నన్ను. 5 నిమిషాలు. ఇప్పటికే ఆలస్యమైపోయింది, ఇంకెప్పుడు మళ్ళీ ప్రార్థన అంటున్నావు అని అంతమందిలో ప్యాటర్న్ చంపకేసి కొట్టాడంట. నేను బతిమాలతోనే ఉన్నా, 5 నిమిషాలాగయ్యా. ఆ దైవ సేవకుని దీవెని పొందుకుని వెళదాం. ఒక చిన్న ప్రార్థన, ఆయన ఏమి నెత్తి మీద చేయబెట్టి 10 నిమిషాలు ఊపేది కాదు కదా, ఒక చిన్న ప్రార్థన చేయించుకుని వెళదాం. బతిమాలేనయ్యా. ఇప్పటికే ఆలస్యమైపోయింది, ఇంకెప్పుడు వెళ్తావు ఇంటికి, ఇప్పుడేంది అదేందని అంతకుముందు ప్యాటర్న్ కొట్టాడు. సరే, భర్తకు లోపడాలి కదయ్యా, మనసు చంపుకొని బైక్ ఎక్కానయ్యా, మనసు చంపుకొని బండి ఎక్కానయ్యా. ఆ ఇసురు మీద, ఆ కోపం మీద వచ్చి లారీ కొట్టేశాడయ్యా. విచిత్రం ఏంటంటే ఆమెకేమీ గాల. చూడండి ఎట్లుంటాయో, తప్పు చప్పట కొట్టుకోడు తిక్కలు ఉన్నట్టు. అదే ఎర్రితనం అంటే. ఆమెకేమీ కాల, కానీ అతనికి మాత్రం మంచి, ఎందుకంటే ఫ్రంట్లో బండి తోలుతున్నాడు కదా, అతనికి ముఖమంతా బాగా దెబ్బలట. ఆ తల్లి ఏడుస్తుందంట, ఈ శోధన తప్పు ఉండేది కదయ్యా, ఈ చీకటి తొలుగుండేది కదయ్యా, 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఆగుంటే ఎంత బాగుండే మాట అయ్యా అని ఆ తల్లి ఏడుస్తుంటే, సరేమ్మా ప్రార్థన. నేను ఇప్పుడు ఆ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనకు సహనం ఉన్నట్లే. అన్నీ మనం అనుకున్నట్టు జరిగిపోవాలి, అన్నీ మనం ఆలోచనలు ఎలాగుంటే అలాగ జరిగిపోవాలి. మనం ఏది తలంచామో, ఏది కోరుకున్నామో, ఏది ఆశించామో అలాగ చేస్తేనే దేవుడు. కాకపోతే దేవుడు ఎక్కడున్నాడండి? ఎక్కసపు మాటలు, విరక్తితో కూడిన మాటలు, ఇలాంటి మాటలు మనం చూస్తున్నాం కాదు. సహనం చూడండి. ఆ తల్లి ఎన్ని సంవత్సరాల నుంచి, నాకు ఎప్పుడు ఆ తల్లిని అలా గౌరవిస్తాను నేను. 18 సంవత్సరాల నుంచి సేమ్ ప్రాబ్లం. ఏమంటే ఇంకొక మాట చెప్పిన, వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు ఆమెను నిందిస్తారా లేదా? ఏమో ఓ అమ్మ చేర్చి దేవుడు అని పరుగులు చేస్తుంటావు. ఏం జరిగింది నీకు? ఏం జరిగింది చెప్పు, రోగం తగ్గింది, కనీసం ఆ దేవుడిని రోగం అనేది తీసేసాడా అని నిందించేవాళ్ళు ఉంటారా లేదా? ఇదేం కనబడని రోగమేమీ కాదు, కనబడని బలహీనత ఏమీ కాదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఒక అద్భుతం చేయకూడదా? దేవుడు నీకు తోడుగా ఉంటే నీ సమస్యల నుంచి విడిపించకూడదా? దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు నీకు ఎందుకు దూరంగా ఉన్నట్టు? ఇలాంటి ఎన్నో సూటిపోట మాటలు ఒకవేళ ఉండకపోవు, అయినప్పటికీ కూడా ఆమె సహనం నాకు ఆశ్చర్యం, ఆనందం, నాకు విశ్వాసాన్ని కలిగించిన మాట ఏంటంటే, ఆ సమాజ మందిరానికి ఆయన వచ్చి రాకమునిపే అక్కడ ఎంతమంది లేరేంటి? తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇప్పుడు కొట్టండి చప్పట్లు, తప్పేం కాదు, ఇప్పుడు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. తిన్నగా ఆమె దగ్గరకు వెళ్ళాడు, ఆమెకు కలిగి ఉన్న ఆ బలహీనతను గద్దించాడు. చూచుచున్న ఆ ప్రజల మధ్య ఆమెను సరిగా నిలబెట్టి ఆమెను ఘనపరిచాడు నా దేవుడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈ సహనమునందు మనం ఓపిక కలిగి ఉండాలి. కొద్దువ లేమి లేకపోతే లోపము కలిగిన వారమై ఉండకూడదండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోపం మనలో ఎప్పుడైతే ఉంటుందో దైవ కార్యం ఏది కూడా మనం చూడలేము. మరలా నేను మీకు అబ్రహామును గుర్తు చేస్తా. ఆ సహనం కోల్పోయినందువలన తన ఇంట్లో కుంపటి ప్రారంభమైందా లేదా?
దేవుడు ఏం చెప్పాడు? నీకు నేను సంతతిని ఇస్తాను, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను అన్నాడా లేదా? అందరు చెప్పండి. అన్నప్పుడు కాచుకొని ఉండాలనా లేదా? ఆయన ఇస్తానన్నాడు, ఆయన చెప్పాడు కనుక ఆయన చేస్తాడు అని ఓపికతో, ఓర్పుతో, సహనముతో కాస్త సహించి వేచి చూచి ఉంటే ఆ ఫ్యామిలీ ఎంత మాధుర్యంగా ఉండేదో. 4 రోజులు చూశాడు. ఈ మహాతల్లి ఒక ఆలోచన చెప్పింది. అప్పటికన్నా పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నాం, మెంటల్ దానా, ఏం పనులు. దేవుడు ఏం చెప్పాడు మనతో? అనాలనా లేదీనా? ఇట్లాంటి వాటిలో అనడు. బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు దాయ్యా అంటే మగవాడిని నేను నిలమంటావా అప్పుడు అంటాడు. ఇట్లాంటి వాటికి మాత్రం అనడు. పాడు ఆలోచన ఏదో చెప్పింది అనుకో, పిచ్చిదానా, మనం విశ్వాసులమే, పిశాసులం కాదు. మనల్ని పిలిచిన దేవుడు ఎవరు? మనం ఏర్పరిచిన దేవుడు ఎవరు? ఈరోజు ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ స్థితిలో మనం పోషించుతున్న ఆ శక్తి గల దేవుడు ఎవరు? మనం కూడగట్టుకొని మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకుని వచ్చాము ఇక్కడికే. కంటి పాపలాగా, తంటి బిడ్డలాగా మనం పోషించి పెద్ద చేస్తున్నాడే, మన అక్కర్లు తీరుస్తున్నాడే. మనం వచ్చేటప్పుడు ఏమైనా మనం రథాలు, రౌతులు, గుర్రాలు ఇవన్నీ చేత పట్టుకుని వచ్చామా? ఈరోజు ఈ సంపద, ఈ ఆశీర్వాదం ఎలా కలిగింది? ఏం మాట్లాడుతున్నావు అని నివారించాలనా? నివారించాల. నిజమే, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇంకెంతకాలం వెయిట్ చేస్తామని చెప్పు, ఇంకెంతకాలం మనం ఇలాగా వేచి కనిపెట్టుకొని ఉంటాం. ఓకే, ఒకరోజు వచ్చింది, అమ్మగారు ఎట్లా నిలబడింది, అయ్యగారు ఎట్లా నిలబడ్డాడు, ఇట్లా ఒక అమ్మగారు నిలబడింది, అట్టొక అమ్మగారు నిలబడింది. వీళ్ళిద్దరు మాట్లాడలేక అయ్యగారు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈమెమో యజమానుడా నా ఉసురు తగులుతుంది నీకు అంటది ఒకటే మాట ఈ అమ్మ. ఆమెమో యజమానుడా నీ సంగతి తేల్చేస్తానంటది. ఎందుకు వచ్చిన తిప్పలు ఇవన్నీ? ఈమెకి ఏం చేయలేక, ఆమెకి ఏం చేయలేక కర్ర పట్టుకుని ఎత్తి మీద కూర్చుని ప్రభు అన్నాడు. తెక్కలడా, ఆమె చెప్తేనే కదా విన్నది నువ్వు. ఇప్పుడు కూడా ఆ మాట విను. దేవుడు పనిష్మెంట్, ట్రీట్మెంట్ భలే ఉంటుందండి. దేవుడు ఏం చెప్పాడు అబ్రాహాంతో? మీరు చెప్పండి, ఏమన్నాడు? సారమ్మ చెప్పింది. ఎందుకన్నాడంటే ఆమె చెప్తేనే కదా నువ్వు చేసింది. ఇప్పుడు కూడా అప్పుడు ఆ మాట విన్నవాడివి, ఇప్పుడు ఈ మాట ఎందుకు వినవు? కొలిసిన కొలత ఎక్కడికి పోనీడు దేవుడు. అవునండి, మీరు చదవండి ఇంకా కావాలంటే. దేవుడు ఆలోచన చెప్పాడా? నా కుమారుడా ఇలాగ ఏమనలా. ఎవరి మాట ఈయన ఇది చేసావో అర్థమైందా? ఆ మాట ఆమె దగ్గరే, ఆమె చెప్పే మాట కూడా విను. అప్పుడు విన్నప్పుడేమో బాగా మంచి ఆలోచన చెప్పావు, నీకు నేను రుణపడి ఉంటాను, సో బ్యూటిఫుల్ అన్నావు కదా అప్పుడు. మరి ఇప్పుడేంటి, చేదనిపించిందా? అప్పుడు విన్నప్పుడు ఇప్పుడు కూడా విన్నయ్యా. అది మంచిది అన్నప్పుడు ఇది కూడా మంచిదే కదా, తప్పదు కదా. ఇప్పుడు అబ్రాహాము తప్పుకుంటాడా? కాదు ప్రభువా, సారమ్మ చెప్పే ఆలోచన బాగాలేదు, దట్టి అస్సలు మంచి ఆలోచన కాదు అని అనలేడు. ఎందుకు అనలేడు? మరి దర్తి అంటే మొన్నేమైంది? ఆ దర్తి అప్పుడు విన్నావు కదా, ఇప్పుడు కూడా విను. ఒకే మాట చెప్తా, ఒక విశ్వాసి గుండెల్లో, మనసులో ఉండకూడని వ్యధని ఆయన తెచ్చిపెట్టుకున్నాడు. మీరు బాధపడతారేమో కానీ కొన్ని మన చేతులారా మనమే కొని తెచ్చుకుంటామండి. హలో, ఎవరో తెచ్చి మన వాకిట్లో వేయరు. మా ఊరు వైపు ఒక సామెత ఉంది, వీధిని పోయే జగడం ఇంటి దాకా తీసుకొచ్చేవేంద్రా అంటారు. మా ఊర్లో అంటారు, ఇక్కడ అట్లా అంటారులేండి. వీధిని పోయే జగడం ఇంటి దాకా తీసుకొచ్చావేంట్రా? జగడం అంటే ఏంటి? గొడవ. వీధిని పోయే గొడవని ఇంటి దాకా తీసుకొచ్చావేంటి? నిజమే, మన చేతులతో మనమే తీసుకొచ్చి మన పెరట్లో నాటుకుంటాం, మన చేతులతో మనమే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఆ తర్వాత వచ్చే పరిణామాలకి జుట్టు పిక్కుని కూర్చుంటాం. వింటున్నారా నా ప్రియమైన సహోదరులరా? ఆ వేచి చూచే సహనం సోలిపోవలదే మనసా, సోలిపోవలదే.
నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదే మనసా, సోలిపోవలదే. వాక్కు ఇచ్చిన దేవుని నీవు చేర ప్రార్థించు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు చేర ప్రార్థించు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదే మనసా, సోలిపోవలదే. హల్లెలూయా. మరి ఆ పాఠాన్ని మన మనసుకి మనం చెప్పుకోవాలండి. మన హృదయానికి ఆ నిమ్మళత్వాన్ని నేర్పించాలండి. ఓ ఎగసిపడడం కాదు, ఉరకలెత్తడం కాదు. ఇంకెంతకాలం ఇదేంటి అదేంటి, ఇంకెన్ని రోజులు, ఎంతకాలం నేను కన్నీళ్లు కార్చాలి, ఎంతకాలం ప్రార్థి కాదు. నీలో ఆ లోటు ఉండకూడదు. నీలో ఎప్పుడు కూడా ఆ తొందరపాటు ఉండకూడదు. ఒళ్ళు గుల్లైపోయింది, ఇల్లు ముల్లైపోయింది, కళ్ళు కుళ్ళిపోతున్నాయి. ఎవ్వరు నేను నరుడు కూడా పక్క నుంచి నిలబడట్లే. ఇంకా చేదైన బాధైన అనుభవం చెప్పనా? ఆదరించడానికి వచ్చిన వాళ్ళు సూటిపోటి మాటలతో వేధించడం అసలు వాళ్ళు రమ్మన్న దేవుడు. నేను కనుకుంటే కర్ర ఒకటి తీసుకుని దేవుడురా మిమ్మల్ని రమ్మన్న దేవుడు, ఆయన్ని వేధించమని చెప్పింది దేవుడు అని తరుముకునేవాడిని. అసలు ఆయన ఏమైనా ఫోన్ చేశాడా? ఫోన్ చేసి పిలిచి నాతో కొంచెం టైం స్పెండ్ చేయవా, నాకు ఏదో మనసు కొంచెం వేదనగా ఉంది, నా మనసులో కొంచెం కష్టంగా ఉంది, కొంచెం నాతో మాట్లాడుదురా అని పిలిచాడా? పిలవని పేరంటాం. సరే వచ్చారు, మరి ఏదో కొంచెం ఆదరించి కొంచెం ధైర్యం చెప్పి విశ్వాసం మీద బలపరిచి వెళ్దామని కూడా లేకుండా సూటిపోటి మాటలు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇన్ని ముండ్ల మధ్య అనుకున్న సహనం చూడండి. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నేను చావనే. ఏది ఇన్ని ఆధారాలు కనబడుతున్నా కూడా, ఇన్ని ఆధారాలు. కరోనా అప్పుడు ఒక ఆమె చచ్చిపోతే ప్యాక్ చేసి ఇచ్చేసారు బాడీ. మీరు చదివారో చూసారు లేదు వార్తల్లో. బాడీ అప్పుడు కరోనాలో చనిపోయిన వాళ్ళకి ప్యాక్ చేసేస్తారు కదా, ప్యాక్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి దహనం చేసేసారు, అయిపోయింది. వారం 10 రోజుల తర్వాత ఆమె మరలా ఊర్లో నడిచి వస్తూ ఉంది. మీరు చూడలేదా? అవ్వా అవి చూడలేదా? మరి ఆమె వారం 10 రోజుల తర్వాత మరలా సంచి తీసుకొని ఆమె నడిచి వస్తుంటే ఆ ఊర్లో కంగు తిన్నారు. ఆమెనింది ఏంటి సంగతి ఏంటంటే, ఆమె చచ్చిపోలా, ఆమె చచ్చిపోయిందని వేరే బాడీ వీళ్ళకి ఇచ్చేశారు. ఆమెని కాసేపు ఇంట్లోకి రానిలా, ఆమెను బయట పెట్టి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఆమె గనక వీళ్ళతో ఆడుకుందామని సమారుల తోటలో నుంచి వస్తున్నాను అనుంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆమె అంటది ఎక్కడి నుంచి ఏంటి, హాస్పిటల్లో చేర్చారు కదా, నన్ను క్వారంటైన్లో పెట్టారు కదా, అదే అక్కడికి నన్ను పెట్టేశారు, నన్ను ఎవరు చూడడానికి రాలేదు కదా మీరు అని ఏడుస్తుంది ఆమె. కాదే తల్లే, నువ్వు నిజం చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు? బస్సు దిగాను రా ఇప్పుడే అన్న అంటది. మరి మేము కాల్ చేసింది ఎవరిని? ఎవరినో. మరి యోబు
ఎంత నిశ్చయం కలిగి ఉన్నాడు చూడు, నేను చావును. ఇన్ని ఆధారాలు కనబడుతున్నా, ఏది ఇల్లు గుల్లైపోయింది, ఇల్లు చెదిరిపోయింది, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, నోట్లో 4 ఏళ్ళు పెట్టుకోవడానికి కూడా లేని పరిస్థితులు, బూడిదలకు ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. దేనికి? ఇక నువ్వు లేవవు అనడానికి. మనలో అంత ఓర్పు, అంత సహనం మనలో మీరు పరిశీలించుకోండి. అదే ఏమి ఉండకూడదంట, కొదువ ఆ కొదువ ఉండకూడదండి, ఆ లోపం మనలో ఉండకూడదండి. చూడండి, నిన్ని ఎవిడెన్స్ అతనికి కనబడి, మనం గనకైతే ఇంకేముంది, అంత అయిపోయింది, సంతకాలు ఏమైనా కావాలంటే పెట్టండి, పెట్టించుకోండి, అయిపోయింది అని చెప్పి అనుకునే వాళ్ళని. కానీ అతను అట్లా కాదు. నా చరిత్ర ముగించబడదు, నా చరిత్ర మరలా పునఃప్రారంభించబడుతుంది. నేను మరలా సజీవుల దేశంలో ఉన్న దేవునిని నేను చూస్తాను. అదిగో అతడు దేని కొరకైతే నిరీక్షించాడో, ఈ మాట నోట్ చేసుకోండి మీ మనసులో. అతడు దేని కొరకైతే కాచుకొని ఉన్నాడో, దేని కొరకైతే సహనం కలిగి ఉన్నాడో, అది అతను పొందుకోగలిగాడండి. ఈ సహనములో మనం లోపము లేని వారమై 3 ఏంటంటది? విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారమై ఉండాలి. ఒక్క చిన్న మాట, అదేంటంటే కొరింథీ పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వాక్యం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. మీరు పులిపిండి లేని వారు గనుక ఓకే, క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అది మనము ఎలా ఉండాలంట? ఏమి లేని వారమై ఉండాలంట? చెప్పండి. మొదటిదేమో లోపము లేని వారమై ఉండాలి. వెరీ గుడ్, అందరు చెప్పండి. మొదటిదేమో ఏమి లేని వారమై ఉండాలి? ఆస్తి లేని వాళ్ళం కాదు, లోపము లేని వారమై ఉండాలి. ఒకటి. సెకండ్ వే, రెండవది, ఈ మాట చెప్పి ముగించేస్తా. రెండవది, పులిపిండి లేని వారమై ఉండాలంట. ఓకే, ఒక మాట నాకు మీరు క్లారిటీ ఇవ్వండి. పులిపిండి అంటే ఏంటి? స్పష్టంగా చదువుకున్న వాళ్ళు కదా మీరంతా. అబ్బో, మీ చదువుకున్న చదువులు మరి అందరు ఇంచుమించుగా అందరూ చదువుకున్న వాళ్ళే కదా. మరి నాకు కరెక్ట్గా సూటిగా సమాధానం చెప్పొద్దు. పులిపిండి అంటే ఏంటి? వెరీ గుడ్. ఒకటి, నిలువ ఉంచింది, నిలువ చేయబడింది. కొంచెం క్లారిటీ. పాతది 2. ఓకే, వెరీ గుడ్. ఇంకొకటిది సరే, 3వది ముచ్చటగా నేను చెప్పేస్తాలే. 2 మీరు చెప్పారు కదా, వెరీ గుడ్, మంచిది, చక్కగా ఇచ్చారు సమాధానం. 3వది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటిది కాదు, అది ఇప్పటిది కాదు, నిన్నటిది. అంటే నిన్నటి దాన్ని నిన్నే ఏం చేయాలి? అది మీకు వచ్చేసింది కదా క్లారిటీ. నిన్నటిది ఇప్పుడు దాకా పెట్టుకున్నావంటే అది పులిసింది. నిన్నటిది ఏంటి? ఏదైనా నీ మనసులో ఉన్న కోపమే కావచ్చు, నీ మనసులో ఉన్న బాధే కావచ్చు, నీ మనసులో ఉన్న స్వార్థమే కావచ్చు, ఏదైనప్పటికీ నిన్నటిది, గతది మీరు అన్నారు కదా, పాతది మీరు అన్నారు కదా, ఏమన్నారు? నిలువ ఉన్నది. అది ఏది ఈ రోజు దాకా ఉండకూడదు, అది నీతో ట్రావెల్ అవ్వకూడదు. కొంతమంది దాచుకొని నాకు ఇష్టం లేదండి. నాకే కాదు, దేవునికి కూడా ఇష్టం ఉండదు. ఏదన్నా మనసులో ఉందా, డైరెక్ట్గా బ్రదర్ ఏంటి ఇలా చేసావు నువ్వు అడిగావా, అయిపోయిందా, క్లోజ్. అంతేగాని మనసులో పెట్టుకొని వాళ్ళని చూసినప్పుడల్లా ఇది ఉందే, ఇదే నీలో ఉండే లోపం. మంచోడివే, మంచిదానివే, పాటలు పాడతావు, కానుకిస్తావు, మరలా పరిచయం చేస్తావు, మళ్ళీ చర్చకి వస్తావు, మళ్ళీ కిస్మిస్ చేస్తావు, మళ్ళీ డిస్మిస్ అవుతావు, మళ్ళీ ఈస్టర్ చేస్తావు, మళ్ళీ పానకం తాగుతావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీలో ఉండే లోపం ఏంటంటే ఇప్పుడు పిండే.
నేను మనసు నిండా చెప్తున్నాను ఈ మాట. మనకి ఏదైనా బాధ అనిపించింది అనుకో, డైరెక్ట్ బ్రదర్ మీ విషయంలో నేను బాధపడ్డాను, నువ్వు అలా చేసావట, ఏం పనులు ఆ పనులు వద్దు బ్రదర్, ఏం మానవట్లే ఏంటే అంతే. అంతేగాని మనసులో పెట్టేసుకొని దాన్ని పొలవబెట్టి సమయం దొరికినప్పుడల్లా కొంచెం సమయం దొరికినప్పుడల్లా అంత దుంచుకోవడం, తినడం. పులిపిండి ఒక మాట చెప్పనా, ముద్దంతటిని చెడిపేస్తుంది. అది చాలా ప్రమాదకరం. ఏ చేదు మన మనసులోనికి రానివ్వకూడదు. ఏ అపవిత్రమైనది మన మనసుకి చెందనివ్వకూడదు. ఎందుకంటే ఆ ఒక్క చిన్నది మన మనసునంతటిని చెడిపేస్తుంది. అవునండి, నాకు ఎవరైనా కనుక మా వాళ్ళలో సేవకుల్లో ఏదన్నా ఒకవేళ ఏదైనా చెప్పాలని వచ్చినా నేను అంటాను, బ్రదరు మంది కాని సోది మనకి ఎందుకురా. అందుకే మా వాళ్ళు కూడా అంటుంటారు, అన్నా నువ్వేం చెప్పినా ఏనో అన్నా ఇది ఏం చేయమంటావు, అంతేనా కదా, ఏం చెప్పినా ఏనో అన్నా, నువ్వు ఏం పట్టించుకోవు. అవయా చేయాల్సింది చేస్తాం, అంతేనా కదా, శక్తి వంచన లేకుండా చేస్తాం. ఈ పులిపిండిని మంచి పిండిలో కలుపుకోవడం ఎందుకురా. మనం ఏదైనా చేయగలిగితే ప్రార్థన చేద్దాం, మనం ఏదైనా చేయగలిగితే సహాయం చేద్దాం, మనం ఏదైనా చేయగలిగితే చేయుతనిద్దాం, అంతేనే కదా. అంతేగాని ఆ పులిపిండి గుండెల్లో పెట్టుకొని దీన్ని పొలవ చేసుకున్నామనుకో, నా బ్రతుకంతా పులిసిపోద్ది, నా హృదయం అంతా పులిసిపోద్ది, నా జీవితం అంతా పులిసిపోద్ది. ఆ పులిపిండి అనేది మనం దగ్గరకు మీరు ఇప్పుడు చదవండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 19వ వాక్యం. త్వరగా 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేది ఉండకూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని. అమ్మా మరలా చదువమ్మా మాటని. పులిసిన దానిని తినువాడు మరలా పులిసిన దాన్ని దేన్నండి. ఇప్పుడు మీరు అందరు చదవండి ఆ మాటని. అందరు చదవమంటూ నాకు చెప్తారేంటి, నా దగ్గరే ఉంది ఇందంతా. మరి చదవండి, మీరు చదవండి. పులిహోర కాదు, పులిసిన దానిని తినువాడు. ఇప్పుడు చెప్పండి, మీరు విశ్వాసులా అన్యులా? మరి విశ్వాసులమైతే మన దగ్గర పులిపిండి ఉండొచ్చా? కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త బట్టలు కుట్టించుకున్నారు, పిండి వంటలు వండుకొని తిన్నారు, హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు. న్యూ ఇయర్ మంచిదే, మరి ఆ పులిపిండి ఇంకా నీ దగ్గర ఎందుకుంది? ఈ సంవత్సరంలో ఇది మొదటి ప్రభు బల్ల, మనకు ఇది మొదటి ప్రభు బల్ల. మరి నీకు ఇంకా ఆ పులిసిన పిండి నీ దగ్గర ఉంటే నీవు అన్యుడివే కానీ ఆయనకి చెందినవాడు కాదు కదా. ఎంత ఘాటైన మాట చూడండి. ఆ పులిసిన పిండి ఆ కొంచెం అదేం చేస్తుంది? ఏం చేసేది కాదురా బాబు, నీకు ఆయనకు బంధాన్ని తెంచేస్తుంది, నీకు ఆయనకి సహవాసాన్ని దూరం చేసేస్తుంది, నీకు ఆయనకు సంబంధం లేకుండా చేసేస్తుంది. ఆయన అంత ఖచ్చితంగా చెప్తున్నాడు, పులిసిన దానిని తినవాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలుల సమాజంలో ఉండక కొట్టివేయబడును. అంటే ఆడు అన్యుడైనా ఆ దేశంలో పుట్టినవాడైనా ఇశ్రాయేలీయులలో నుండి, అంటే ఒక అన్యునికి అదే ట్రీట్మెంటు చెప్పండి. ఎందుకని ఆడైపోయాడు అంచేత ఆడికి ఒకే ట్రీట్మెంటు, ఇతనికి ఒకే ట్రీట్మెంట్. కాదండి వాళ్ళైతే అట్లా చేయించండి, నేను ఇశ్రాయేల్. ఎప్పుడైతే ఆ పులిసిన పిండిని నువ్వు దగ్గర పెట్టుకున్నావో, ఆ పులిసిన పిండితో నువ్వు సహవాసం చేస్తున్నావో, నీవైనా ఒకటే అన్యుడైనా. నాకు ఆ మాట చాలా బాధ అనిపించిందంటే ఏంటి రాశాడు దేవుడని కాదు, ఇంత కఠినంగా ఉందో చూడండి. ఈ పులిసిన పిండిని తినువాడు వాడు అన్యుడే కావచ్చు, ఆ దేశంలో పుట్టినవాడే కావచ్చు. ఈ విషయంలో ఆడని ఈడని లేదు, ఈడైనా ఆడైనా ఒకే ట్రీట్మెంట్. ఎందుకంటే ఈ విషయంలో మీరితే ఆడే
ఈడే ఆడు, వాళ్ళిద్దరు ఒకటే. అన్యుడైనా ఆదేశస్తుడైనా ఇశ్రాయేలును కొట్టివేయడమే. ఎందుకంటే ఆ పులిసిన పిండి. నేను ముగిస్తున్నా ఈ మాటని. నిర్మలమైనదిగా మీ మనస్సులను మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక ఆయన చెప్పాడు, గతంలో కూడా ఇప్పుడు ఒక్కసారి చెప్పా, మనలో చెప్తున్నా. అన్నా, అతను ఎలాంటి వాడు మీకు తెలుసా? అతను ప్రభు బలిస్తున్నారేంటి మీరు? అతను ప్రభు బలిస్తున్నారంటన్నా మీరు, లేపేయాలన్న మీరు. నేను అన్నాను, ఆడు పులుసుని పిండితో నాకేంటి పని? ఇస్కరియోతు యూదాకి అతను చేసే ఎన్ని ప్రభువుకు తెలీదా? తెలిసే తెలీదా? మరి ముక్క ముంచి అతనికి ఇచ్చాడా లేదా? అట్లా అని పాపంలో ఉన్నా, లోకంలో ఉన్నా, దేవునికి విరుద్ధంగా ఉన్నా ప్రభు బలలో పాలు పొందండి అని కాదు నేను చెప్పేది. ఇప్పుడు చెప్పే మాట వినండి. ఆ మొక్క పుచ్చుకునే ముందు ఆ హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉండుంటే యోధాకి ఆ గతి పట్టేదా? అది మనం నేర్చుకోవాల్సింది. నేర్చుకోవాలి కానీ నేర్చుకోకూడదు. యూద ఇస్కరియోతు కూడా బల్లలో పాలు పొందాడు కదా, ఇస్కరియోతు యూదాకు కూడా బల్ల ఇచ్చాడు కదా, ఇంకా నేను తీసుకుంటే ఏమో, అది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది. ఆ మొక్క పుచ్చుకునే ముందు తన హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉండుంటే, తన మనసును పవిత్రపరుచుకుని ఉండుంటే అతని బ్రతుకు మరోలా ఉండేది. కనికరింపబడేవాడు, ఆ శోధనని తప్పించుకునేవాడు. అలాంటి మరణానికి ఆహుతి అయ్యేవాడు కాదు. శుద్ధి చేసుకోకుండానే, పవిత్రపరచుకోకుండానే ఆ పులిపిండితోనే అతడు బల్లలో పాలు పొందాడు. లేచి బయటికి వెళితే చీకటి కమ్మింది అతన్ని. అందుకే నేను చెప్పేది, ఆ పులిపిండి విషయంలో జాగ్రత్త. ఆ పులిపిండి విషయంలో తావు ఇవ్వకూడదు, మనం సర్దుకోకూడదు. కొంతమందికి సర్దుబాటు ఎక్కువ. ఎవరినన్నా పక్కన వాళ్ళని, ఎదురు వాళ్ళని చూసి వీళ్ళు సర్దుకుంటారు. ఆయన సంగతి ఆయన చూడు ఎట్టున్నాడు, ఆయన తీసుకుంటే నేను తీసుకుంటా తప్ప ఆయన పొందే శిక్షలో నువ్వు పాలు పొందుతావా? వాళ్ళకు వచ్చే శిక్ష నీకు కావాలనా? వాళ్ళు తీసుకోక నేను తీసుకుంటే తప్ప, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు శిక్షకు గురవుతారు. వాళ్ళ శిక్ష నీకు కావాలనా? లోపము లేని వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పులిపిండి లేని వారమై ఉండాలి. కొంచెం కూడా నిర్మలమైన మనస్సాక్షి. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకొని నాకు ఒక ధైర్యం, నాకు ఒక సంతోషం, ఏ చేదు నా మనసులో లేదు, ఈ విషయంలో నేను నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడిని అనే ఒక శుద్ధీకరణ. ఆమేన్, హల్లెలూయా. ఆ మొక్క పుచ్చుకొనిన వారిలో ఆయన ప్రేమలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన భుజముల మీద ఆనుకున్న వాళ్ళు, వాళ్ళని చూడాలి మనం, వాళ్ళని గురిగా పెట్టుకోవాలి. ఆయన భుజం మీద ఆనుకుని ఆయనకు ఆనందాన్ని కలిగించిన వాళ్ళు, ఆయనకు సంతోషాన్ని కలిగించిన వాళ్ళు ఉన్నారు. గనుక నా ప్రియమైన సహోదరులారా, మనం ఎలా ఉండాలంట? లోపము లేని వారమై ఉండాలి. ఏ విషయంలో లోపము లేని వారై ఉండాలి? విశ్వాస, ప్రేమ, సహనముల యందును లోపము లేని వారమై ఉండాలి. 1. 2, పులిపిండి లేని వారమై ఉండాలి. ఆ మనసుని పరిశుద్ధపరచుకొని నిర్మలం చేసుకుని, అర్థమైందా? ధారాళంగా మనం ప్రభు బల్లకి వెళదాము. ఇంకా మీలో ప్రభు బలలో పాలు పొందని వాళ్ళు, అంటే బాప్తిసం పొందని వాళ్ళు, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాప్తులై బాప్తిసం పొంది ఆయన బలలో మీరు పాలు పొంది ఆయన రాజ్యానికి సిద్ధపడాలని ఆహ్వానాన్ని ఇస్తున్నాను. దేవుడి మాటలు మీ హృదయంలో పదిలపరచుగాక. చెప్పేదేనండి, 1-2 నిమిషాలు మీరంతా ఎంత బాగా ప్రార్థన చేసుకుంటారో అంత మంచిది. నైనా ఈ సంవత్సరం మొదట్లో
ఈ మొదటి ప్రభు బలలో నేను పులిపిండి లేని వాడనై నా హృదయాన్ని పవిత్రపరుచుకొని ఏ విషయంలో లోపము లేని వ్యక్తిగా ప్రేమలోను, విశ్వాసములోను, సహనములోను లోపము లేని వ్యక్తినై నేను ఒక సంపూర్ణతకి వెళ్ళడానికి నాకు నీ శక్తి కావాలైనా. అందరూ మోకరించండి. సరిగ్గా 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ప్రభు బల్ల ఆరాధనలో మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలిపి మా స్తుతి ఆరాధనను అందుకొని మీ రక్త మాంసములో పాలు పొందవలసినటువంటి మమ్మను వాక్యము చేత శుద్ధి చేసినందుకై, శుద్ధీకరణతో కూడినటువంటి మాటలు మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము లోపము లేని వారమై ఉండాలని మీరు ఉద్దేశించారు. విశ్వాస విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, సహనం విషయంలోనూ మాలో ఉన్న కొదువ, మాలో ఉన్న లోపమును మీరు సరిచేయండి తండ్రి. మీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి సందేహము లేకుండా విశ్వసించగలిగే కృప మీరు మాకు అనుగ్రహించండి. మీరు చూపినటువంటి ఆ పవిత్రమైన ప్రేమను మేము కూడా కలిగి, ప్రేమ దోషములు కప్పుతుంది కనుక అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మేము కలిగి ఉండటానికి, సంతోషముగా సహించడానికి, అది ఎంతకాలమైనా దీర్ఘకాలమైన యోబులాగా మేము సహించగలిగేటట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. పులిపిండి లేని వారమై ఉండటానికి కృప చూపించండి. పులిసినది మా యందు ఉన్నట్లయితే కొట్టివేస్తానని మీరు సెలవిచ్చారు. మీ సన్నిధిలో నుండి మేము కొట్టివేయబడకుండా మీ సన్నిధిలో మేము స్థిరపడేటట్లు నిన్నటిది, పాతది, పాడైపోయినది మాలో ఏమీ లేకుండా మీ సన్నిధిలో మమ్మల్ని మేము ఏ దినమునకు ఆ దినము శుద్ధీకరించుకొని నూతన వ్యక్తులుగా మీ ఎదుట కనబడడానికి, మంచి మనసాక్షితో నీ ఎదుట నిలబడడానికి కృప చూపించండి. ఈ మాటలు పెడచెవిన పెట్టకుండా ప్రతి వాని హృదయంలో ప్రతి మాట స్థిరపరచబడునుగాక, ప్రతి వానిలో ఉన్న లోపము తీర్చబడునుగాక, ప్రతి వానిలో ఉన్న పులిపిండి తొలగించబడునుగాక. మేమందరము మీ రక్త మాంసములు భుజించి పానము చేసి నిత్య జీవాన్ని పొందినట్లుగా, నీతో యుగాయుగములు బ్రతుకున్నట్లుగా, ఆధ్యాత్మికమైనటువంటి బలమును పొంది ముందుకు కొనసాగునట్లుగా మీరు సహాయము చేయండి. నీ దాసుని ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. ఇంకా ఉన్నతమైన కృపను, అభిషేకమును దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ కృపాక్షేమములతో, ఆరోగ్యము, సమాధానములతో నడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.